ఎస్సీ కమిషన్కి సంబంధించి ఒక వార్త బాగా తిరుగుతూ ఉంది. ముఖ్యంగా నేరేళ్ల బాధితుడైనటువంటి నేరేళ్ల హరీషు కోల హరీషు తనకు సంబంధించినటువంటి విషయంలో ఇది జరుగుతూ ఉంది. అసలు ఎస్సీ కమిషను రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఆ రిపోర్ట్ ఇవ్వకపోవడం వల్లనే ఒకసారి కోల హరీష్తోనే మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. ఎస్సీ కమిషన్నే తప్పుపడతారా? నేరేళ్ల ఘటనపై దుష్ప్రచారం ఆపాలి. జాతీయ ఎస్సీ కమిషన్ నాటి ఘటనపై చేపట్టిన కోల హరీష్ లైన్లోకి వచ్చాడు. నమస్తే హరీష్. అన్న నమస్కారం అన్న. లైన్లో ఉన్నారు, మీరు లైవ్లో ఉన్నారు. నమస్కారం. మీరు మాట్లాడినటువంటి మాటలకు ఎస్సీ కమిషన్ కూడా రిప్లై ఇచ్చినట్టు కనబడుతుంది. జాతీయ ఎస్సీ కమిషన్ నేరేళ్ల ఘటనపై దుష్ప్రచారం ఆపాలంటున్నారు. మీరు కూడా బండి సంజయ్ మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉంది? నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు మీకు సంబంధించి. అసలు ఏం జరుగుతూ ఉంది? కోల హరీష్ అలాగే నేరేళ్ల బాధితులకు సంబంధించినటువంటి విషయంలో దాదాపుగా మీరు కొట్లాడుతూ ఉన్నారు. మీ పైనేమో ఇప్పుడు తప్పు పడతారా అని చెప్పేసి ఎస్సీ కమిషన్ కూడా అడుగుతా ఉంది. అసలు ఏం జరిగింది? మీరేం కోరుతున్నారు? ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు? అన్న 2017లో నేరేళ్ల సంఘటన జరిగింది అన్న. కేంద్రం నుంచి ఎస్సీ కమిషన్ వచ్చింది, నేషనల్ ఎస్సీ కమిషన్. వాళ్ళు నేరేళ్లలో ప్రజాకోర్టు పెట్టిరు. వట్టిగా కాదన్న, నలుగురు మధ్యలో చెప్పుకోలే. అవును, ప్రజాకోర్టు పెట్టి జిల్లా యంత్రాంగం మమ్మల్ని ఎవరైతే కొట్టిరో విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ వాళ్ళందరూ అక్కడ ఆ ప్రజాకోర్టులో అందరూ హాజరయ్యారు. ఆ ప్రజాకోర్టు జరిగిన తరుణంలో అక్కడ ఎస్సీ కమిషన్ రాములు పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆయన ఒక రిపోర్ట్ తయారు చేస్తా అని చెప్పిండు. ఆయన మీడియా ముందుగా మన దగ్గర ఉన్న ఆ రోజు మాట్లాడిన మాటలు ఏంటంటే, బాధితులపై ఎవరైతే దాడి చేసిరో ఫస్ట్ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. బాధిత కుటుంబాలు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్ల వాళ్ళ జీవితాలు అంధకారం అయినాయి కాబట్టి వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం గానీ 3 ఎకరాల భూమి గానీ 5 లక్షల నుంచి అమౌంట్ ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ఆ రోజు అక్కడ మనకి ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడ మాట్లాడడం జరిగింది ప్రజాకోర్టులో. ఆ రిపోర్టు దాదాపు ఇప్పుడు 9 సంవత్సరాలు గడుస్తుంది అన్న, ఇంతవరకు ఆ రిపోర్ట్ రాలేదు. నేను ఎప్పుడైతే రిపోర్ట్ ఎస్సీ కమిషన్ రిపోర్టు అమ్ముడు వేయండి ఎప్పుడైతే మాకు తెలిసిందో దాన్ని మేము ఎక్స్పోజ్ చేయడం వల్ల ఇప్పుడు 8 సంవత్సరాలు లేని రిపోర్టు నిన్న అయ్యాలి ఎట్లా తొందర బయటకు వస్తుందన్న? అంటే ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు అన్న? ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందని మీరు ఎట్లా చెప్తున్నారు అన్న? ఇప్పుడు ఎస్సీ కమిషన్ మేము ఎస్సీ కమిషన్ రాముల దగ్గరకు పోయినామన్నా. ఆయన ఎవరైతే రిపోర్ట్ తయారు చేసారో ఆయన దగ్గరకు ఆయన అడిగితే ఆయన రిప్లై ఇవ్వలేదు. మరి రిప్లై ఇవ్వకపోతే ఇది ఇక మరి అమ్ముడు పోయింది అనుకుంటారా? మరి ఏమనుకుంటారన్నా? ఇప్పుడు ఆయన రాస్తే వాస్తవంగా రాస్తే ఇవ్వాలి. నేను బాధితున్న దగ్గరకు అడిగినప్పుడు బాధితుడు తప్ప ఇంకా రిపోర్ట్ ఎవరికి ఇస్తారన్న? ఖచ్చితంగా బాధితునికి ఇవ్వాల్సిందే. ఆయన రెస్పాండ్ కాలేదు. మరి రెస్పాండ్ కానప్పుడు నేను అమ్ముడు పోయింది అనుకోవాలా? మరి ఏమనుకోవాలన్నా? ఇప్పుడు మీరు 2-3 రోజుల నుంచి దీని విషయంలో మాట్లాడుతున్నారు. రిపోర్ట్ ఏమన్నా బయటకు వచ్చిందా మరి? అన్న నిన్న సాయంత్రము నేషనల్ ఎస్సీ కమిషన్ నుంచి ఒక రిపోర్ట్ విడుదల చేశారన్న. ఆ రిపోర్ట్ లో ఏమని మెన్షన్ చేశారంటే నేను చెప్తాను. ఒక్క నిమిషం అన్న, మీరు ఎట్లా ఉండండి. చెప్పండి. ఒక్క నిమిషం అన్న చెప్పండి. ఈ ఎస్సీ కమిషన్ లో మనకు కీలకంగా 5 అంశాలు మెన్షన్ చేశారన్న. నేరేళ్ల ఘటన పైన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలి అని. అది ఎప్పుడన్నా ఇది ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో అప్పటిదే ఈ కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు కొత్తగా నిర్ణయాలు తయారు చేసింది కాదన్న. అవును, 9 సంవత్సరాల కింద తయారైంది. రెండో అంశం, నేరేళ్ల ఘటన పైన విచారణ సాఫీగా జరగాలంటే సిరిసిల్ల జిల్లా ఎస్పీని బదిలీ చేయాలి. ఆ జ్యుడిషియర్ పరిధిలో ఉండకూడదు. అప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పీ ఉండకూడదు అని ఇచ్చారు. రెండోది, సంబంధిత డిఎస్పీ సిఐ ఎస్ఐలను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలి. ఫోర్త్ అంశం, బాధితులకు పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలి, చికిత్స అందించాలి. ఫిఫ్త్ అంశం, బాధితులకు 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పారు సార్ అన్న. కానీ ఈ కమిషన్ రిపోర్ట్ లో ఇంకోటి నేను అడుగుతున్నా, చెప్పండి. ఈ ఫస్ట్ అంశం వీళ్ళు పెట్టాల్సింది హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని కాదన్నా. వాళ్ళు దాడి చేస్తేనే ఎస్సీ కమిషన్ వచ్చిందని ఎస్సీ కమిషన్ కు క్లియర్. అవును అన్నప్పుడు ఫస్ట్ ఎస్పీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పెట్టాలన్న రిపోర్ట్ లో. ఆ రిపోర్ట్ ఇప్పుడు అది పెట్టలేదు. పోలీసులమే యాక్షన్ తీసుకుంటే మీతోని మాటలలో మాత్రమే చెప్పారా అప్పుడు ప్రజాకోర్టులో? ప్రజాకోర్టులో మాటలలో ఎస్పీ పైన ఫస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పారన్న. ఆ వీడియో మీకు కావాలంటే నేను పంపిస్తా. అదొకసారి పంపించండి. దాంతో పాటుగా నిన్న వడ్డేపల్లి రామచందర్ హానబుల్ మెంబర్ ఆఫ్ ఎస్సీ కమిషన్ మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అసలు తప్పు పడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. దాంతో పాటుగా బాధితులకు 5 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినాము. దాంతో పాటుగా సంబంధిత పోలీసులను సస్పెండ్ చేయాలని కూడా హుకుం జారీ చేసినామని చెప్తా ఉన్నారు. దీనిలో నిజం లేదంటారా మరి? అన్న దాడి నిజం ఉంది.
ఉంది గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కేసు రిజిస్టర్ చేయమని చెప్పాలి కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే ఏంది ఎస్సీల కోసమే ఉంది. అవును, సపరేట్ చట్టం యాక్ట్. ఎస్పీ విశ్వజిత్ కంపార్టీ పంపే థర్డ్ డిగ్రీ అని మీరు క్లియర్ గా తెలుసుకున్నారు. తెలుసుకోవడం కదా ఈ రిపోర్ట్ రాసింది. అవును, ఇదే రిపోర్ట్ లో ఫస్ట్ ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎందుకు పెట్టలేదని నా బాధ. ఇది ఇచ్చారు, నేను తప్పు పడతలేను, ఇది ఫేవర్ గానే ఉంది, నేను కాదంటలేను. కానీ మొదటిది అట్రాసిటీ కేసు మాత్రం పెట్టలేదని మీరు అంటున్నారు. అట్రాసిటీ ఫస్ట్ పాయింట్ పైన ఎవరైతే పోలీసులు కొట్టారో వాళ్ళ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేసినాం కదా, మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ రూల్స్ చేయాలి కదా. ఎస్, అంటే బండి సంజయ్కి సంబంధించినటువంటి విషయంలో కూడా మీరు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఏంటి బండి సంజయ్ కేంద్ర మంత్రికి మీకు మధ్యలో ఉన్నటువంటిది ఏంటి? అన్న ఆయనకు నాకు వ్యక్తిగతంగా ఇబ్బంది లేదన్న. నేరల్ ఇష్యూ అయినప్పుడు వచ్చిండు, ఆయనతో పాటు అన్ని పార్టీ నాయకులు వచ్చారు, అందరు కష్టపడ్డారు. ఈయన మాకు అని ఇప్పుడు కేంద్రం నుంచి ఎస్సీ కమిషన్ తెప్పించింది కాబట్టి బలంగా నిలబడ్డాము. మాకు న్యాయం చేస్తారని నమ్మకం కలిగింది. ఆయన కూడా చెప్పిండు నేరల ఇష్యూలో న్యాయం జరిగే వరకు నేను మీకు ఎటువంటి ఇబ్బంది కలిగి అని చెప్పిండు అన్న. నేను చాలా సందర్భంలో నాతో మాట్లాడినా, ఎస్సీ కమిషన్ రిపోర్ట్ గురించి మాట్లాడినా. దాని మధ్యలో మాకు కొంచెం ఇబ్బందికర వాతావరణం ఏర్పడ్డది. నేను దాన్ని కూడా ఆయనను నిందించలేదు, ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే మాకు రావాల్సిన చట్టపరంగా రావాల్సిన న్యాయపరంగా రావాల్సిన ఎస్సీ కమిషన్ రిపోర్ట్ అన్నను అడగడం జరిగింది. అన్నను అడగడం జరిగితే లేనిపోయి అన్నను నేను అడిగినా. కానీ బీజేపీకి సంబంధించిన కొంతమంది పార్టీలు పైసల కమ్ముడు వేయండి నా మీద అసత్య ప్రచారాలు చేస్తే మరి అదే పైసల కమ్ముడు ఎస్సీ కమిషన్ ఎందుకు వచ్చిందని నేను మాట్లాడుతున్నా కానీ ఎస్సీ కమిషన్ వచ్చింది. మరి ఎస్సీ కమిషన్ రిపోర్టు 2017 ఎందుకు ఇవ్వలేదన్న? ఎందుకు పట్టింది? మీరు కోరుకున్నటువంటి అన్ని వచ్చినాయి కానీ అట్రాసిటీ కేసు మాత్రం ఒకటి నమోదైతే మీరు చేసినటువంటి పోరాటానికి ఫుల్ఫిల్ అవుతుంది అంటారా? అవునన్నా, అదే వాస్తవం, అదే కదన్నా. ఇప్పుడు ఎస్పీ కొట్టిందన్నా, మీరు కమిషన్ వచ్చింది, మీరు ఎంక్వైరీ చేస్తారు కదా, ఇవన్నీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ లో ఎస్పీ పైన అట్రాసిటీ కేసు ఎందుకు నమోదు చేయమని ఫస్ట్ అంశంలో ఎందుకు చెప్పలేదని నా బాధ అన్న. ఓకే హరీష్, ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ టచ్లోకి వస్తాం కాలోజీ టీవీ నుంచి మీ దగ్గరికి. థ్యాంక్ యూ. ఎస్, ఇది కాలోజీ టీవీతో నేరేళ్ల బాధితుడైనటువంటి కోల హరీష్ చెప్తున్న మాటలు. ఇక వారికి సంబంధించినటువంటి విషయంలో ఎస్సీ కమిషన్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. రాష్ట్రంలో 8 ఏళ్ల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరేళ్ల ఘటనలో కొంతమంది సోషల్ మీడియా వేదికగా జాతీయ ఎస్సీ కమిషన్ను అబాసుపాలు చేస్తున్నట్టుగా సమాచారం అందుకున్న ఆ కమిషన్ సభ్యులు వడ్డపల్లి రామచందర్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. దళితుల పక్షాన పనిచేసే ఎస్సీ కమిషన్ను నిందించడంను ఆయన తప్పుపట్టారు. తక్షణమే ఈ దుష్ప్రచారాన్ని నిలిపివేయాలని, లేకుంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం నేరేళ్ల ఘటనలో ఎస్సీ కమిషన్ జరిపిన విచారణతో పాటు ప్రభుత్వానికి పంపిన మధ్యంతర నివేదికను సైతం మీడియాకు విడుదల చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా, బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తూ ఆ నివేదికను రూపొందించిన అంశాన్ని గుర్తు చేశారు. నేరేళ్లలో దళితులు, ఇతరులపైన జరిగిన దాడి ఘటనలో జాతీయ ఎస్సీ కమిషన్ ప్రతిష్టను దిగజార్చే విధంగా కొంతమంది మాట్లాడుతున్నట్లు జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి వచ్చింది. మెజిస్టేరియల్ అధికారాలున్న ఎస్సీ కమిషన్ దళితులపై జరిగే దాడులు, వేధింపులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ విచారణ జరిపి బాధ్యులకు న్యాయం చేయడంలో బాగానే ఉంది. 2017 జూలైలో నేరెళ్లలో జరిగినటువంటి ఘటన స్వయంగా ఎస్సీ కమిషన్ ఆ గ్రామంలో పర్యటించి బహిరంగ విచారణ జరిపింది. ఈ విషయం అక్కడి పోలీసులకు, అక్కడి ప్రజలకు, అధికారులకు, పోలీస్ సిబ్బందికి తెలిసిందే. ఆ విచారణ జరిపినటువంటి వెంటనే ఎస్సీ కమిషన్ కరీంనగర్ జిల్లాకు వెళ్ళి నేరేళ్ల బాధితులను కలిసి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. తదుపరి జిల్లా కలెక్టర్ పోలీస్ అధికారులను విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసింది. అనంతరం అదే ఏడాది ఆగస్టు 7న అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మధ్యంతర నివేదికను పంపిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ను ఆదేశించింది. ఒకవేళ 2017లోనే జరిగితే మరి బాధితులకు ఇప్పటికీ 5 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? ఒకసారి ఆలోచించాలి. ఇటు కోల హరీష్ అలాగే నేరేళ్ల బాధితులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత నిజమో ఈ రిపోర్ట్ రాలేదనేది కూడా అంతే నిజం. నిన్న వీళ్ళు మాట్లాడిన తర్వాత వెంటనే ఈ రిపోర్ట్ బయటకు తీసిరు. మరి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. అప్పుడున్నటువంటి ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐలను పూర్తిగా సస్పెండ్ చేయాలి. దాంతోపాటుగా వాళ్ళపైన అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి బాధితులు అయితే కోరుకుంటా ఉన్నారు. ఆ రకంగా ఆలోచన చేస్తే బాగానే ఉంటుంది మరి ఎస్సీ కమిషన్ అయినా.